టాస్క్ ఏంటంటే ఈ బండిని దాపెట్టాలి. ఇంకా ఆల్రెడీ లాక్ వేసింది కాబట్టి దీంతో పెద్ద టాస్క్ అయిపోతుంది కాబట్టి అందుకే క్రేన్ తెప్పించాం అనమాట. దీన్ని బిల్డింగ్ పైన దాపెడతాం. ఆ బిల్డింగ్ పైన కూడా ఎట్లా దాపెడతాం అనుకున్నావు, దాన్ని పడుకోబెట్టి దాని మీద బెడ్షీట్ వేస్తాం, ఇవ్వడానికి డౌట్ రాకోకుండా. నేను అన్నాన్ని పిలుస్తున్నాను 4 years నుండి. నువ్వు అన్నాన్ని పిలవకు, నాకు ఫ్రెండ్ అనే ఫీలింగ్ ఉంది అని అంటాడు. ఇది ఎప్పుడు జరిగింది? చిట్టి పాతటికి ఇప్పటికి అప్డేటెడ్ వర్షన్ కనిపిస్తుంది నాకు. ఎందుకు ఆల్మోస్ట్ అయిపోయింది, చెడిపోయిందాడు. అరే హారం కొట్టకే వాడికి బాగా వినిపిస్తుంది మళ్ళా స్కై గానికి. నిన్ను చూసి నన్ను నేను మరచి చెప్పలేదు, మూగబోయి నిలిచి మనసులోన దాగి ఉన్న మాట. పాడు నెక్స్ట్. ఇదే తెలిసిందా నిన్ను నాలో చూసి నిన్న ఎలా అంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఎందుకు వాయిస్ ఫస్ట్ నిన్ను నాలో నిన్ను చూసి నాలో నేను మురిసి అసలు మాట చెప్పకుండా దాచి కళ్ళతోటి సైగ చేసి చెప్పలే తెలిసిందా. నిన్ను చూసి నన్ను నేను మరచి చెప్పలేదు, మూగబోయి నిలచి మనసులోన. అరే చిట్టి అయ్యా ఎట్లుంది? ఆకాశాన్ని అందుకుంటున్నా. ఇవన్నీ చెప్పకు, బండి కనిపిస్తుంది, కెమెరా వస్తలేవు అవి పెట్టుకున్నావు. వస్తలేవు మళ్ళీ వేయాలా? ప్లీజ్ బ్రో, తీయి బ్రో, నీకు దండం పెడతా. మా టీం లీడర్ మీద ఎందుకు అరుస్తున్నావు? నీ బండి దొరుకుంటే ఈ టీం లీడర్ ఏంది? ఎవరైతే నాకు బండి కావాలా ఫస్ట్. పడుకున్నప్పుడు డిస్టర్బెన్స్ అన్న దోమల బండి, అందుకే పోయింది. మంచి బండి అంటావు. అరే నువ్వు బండి తాళం ఓనికి ఇచ్చినావు ఫస్ట్. నువ్వు అరే నా జోబులోనే ఉందా? నీ జేబులో బండి ఎట్లా పోతుంది చెప్పు. అదే కదా దారా పైన ఉందేమో బండి. నువ్వెట్లా వచ్చారా పైకి? ఏం చేస్తారు, పిచ్చులు చేస్తారు అట్లా. కాలుముఖం ముక్తాన్న బండి ఇచ్చేది చాలు. నువ్వు ఫస్ట్ చెప్పిండే నాకు చెప్పమను. ఇట్లాంటివి మొన్నటిదాకా బండి 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 అని చచ్చిపోయినా బండి తీసుకొచ్చి పెట్టుకున్నావు. ఓ వీడియో కొట్టావు, ఏం కొట్టావు? ఇప్పుడు ఏదో పీకని కొన్నావు బండిని. ఏం నెత్తురప్పిరా నీకు? ఏ స్క్రూ డ్రైవర్ తీసుకురా, టైట్ చేయండి. అలా నువ్వు అంత ఈజీగా తీసుకుంటున్నావు. ఇది అప్పుడే ఆర్డర్ ప్లేస్ అయిపోయిందా? వావ్,
హే ఇదేంటని ఆలోచిస్తున్నారా, ఇది యూరోప్ లోనే ద బెస్ట్ సెల్లింగ్ ఎంఎం మ్యాట్రెస్ అన్నమాట. 33 కంట్రీస్ లో అయితే ట్రెండింగ్ లో ఉంది, ఇంక్లూడింగ్ మన ఇండియా. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి ఫాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందన్నమాట. అండ్ 15 years వారంటీ అయితే ఉంది. అండ్ 100 ఫ్రీ నైట్ రైల్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా మనకి నో కాస్ట్ ఈఎంఐ అయితే అవైలబుల్ ఉంది. సో గైస్ నేనైతే దీన్ని ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట చెక్ చేయడానికి. అండ్ ఇప్పుడైతే మనం అన్ప్యాకింగ్ చేసేద్దాం. చలో గైస్, అంతేకాకుండా మనకి కట్టరు అట్ ద సేమ్ టైం యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అన్బాక్సింగ్ చాలా ఈజీగా ఉండడానికి. ఫైనల్ లేయర్ చూసాడా ఎంత బ్రీత్ఫుల్ అండ్ స్మూత్ గా ఉందో. అండ్ గైస్ ఇది ఆర్థోపెడిక్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. అండ్ మోషన్ అబ్జర్ప్షన్ టెక్నాలజీ తోని, అందుకే మన ఇండియన్ స్లీప్ హ్యాబిట్స్ కి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ మనకి ఇందులో 0 pattern డిస్టర్బెన్స్ ఉంది, అంటే బెడ్ పెద్దగా కదిలినా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. చూసారా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదనమాట. అండ్ దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవన్నీ చూసి ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటారేమో, ఆల్రెడీ వెబ్సైట్ లో అయితే 55% అయితే డిస్కౌంట్ నడుస్తుంది. అండ్ నా ప్రోమో కోడ్ rishi50 యూజ్ చేస్తే ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ గైస్ దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో అయితే ప్లేస్ చేశాను. ఇప్పుడే వెళ్ళి చెక్అౌట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, నా ప్రోమో కోడ్ వచ్చేసి rishi50. హలో వాట్సాప్ మన్స్టాడు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. అండ్ చాలా డేస్ తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నా, కానీ ఒక్కరిని మాత్రం ఏడిపిపోతున్నా. ఎవరాడు? నేనైతే కాదన్నా, ఎవరిని? నేను కూడా ఏడిపియట్లే. ఎవరిని? నేను కూడా ఏడిపియా. కయ్యన్న పాపం లవర్ అయినది. సో గైస్ నేను ఏడిపిస్తున్నాను అనమాట స్కై గాంధీ. నేను ఛానల్ చెక్ చేశాను, లాస్ట్ చాలా డేస్ నుండి కూడా బండి కొన్నప్పటి నుండి దీన్ని సరిగా వీడియోస్ కొడతలేడు, దీని మీద వ్యూవర్షిప్ లేదు, ఏం లేదు. అసలు వాడు ఎందుకు కొన్నాడో కూడా అర్థమవుతలే అనమాట. సో అందుకే ఈ రోజు మేము ఒక టాస్క్ తీసుకున్నాం అనమాట. ఈ టాస్క్ అయితే నాకు 9 ఇచ్చింది, ఇంకెవ్వరు ఇవ్వలేదు. ఇచ్చింది నాకు కూడా తెలుసు అన్న. నీకు నాకు ఏ సంబంధం లేదు, ఈ బండికి నాకు అసలుకే సంబంధం లేదు, రిషిక్ నాకు అసలుకే సంబంధం లేదు. సో ఈ రోజు మేము ఒక క్రేజీ టాస్క్ అయితే తీసుకున్నాం అనమాట. టాస్క్ ఏంటంటే ఈ బండిని దాపెట్టాలి. ఇంకా ఆల్రెడీ లాక్ వేసింది కాబట్టి దీంతో పెద్ద టాస్క్ అయిపోతుంది కాబట్టి అందుకే క్రేన్ తెప్పించాం అనమాట. దీన్ని బిల్డింగ్ పైన దాపెడతాం. ఆ బిల్డింగ్ పైన కూడా ఎట్లా దాపెడతాం అనుకున్నాం, దాన్ని పడుకోబెట్టి దాని మీద బెడ్షీట్ వేస్తాం, ఇవ్వడానికి డౌట్ రాకుండా. ఏమైంది? ఏడికి వాళ్ళు చెప్పు. మొత్తం ఐడియా ఇచ్చింది రిషా నాకు, నేను కూడా సాక్ష్యం. ఈ పిల్లకి భలే ఇష్టం, మేమిద్దరం లొల్లి పడితే. ఇది నాకుతుంది, ఏం నాకుతుంది, వాసన చూస్తుందని చెప్పు. నాకుతుందంటే ఏం నాకుతుంది? సో గైస్ ఇప్పుడు మన దగ్గర ఉన్న అతిపెద్ద టాస్క్ ఏంటంటే అక్కడ అమ్మన్ వాళ్ళ ఇంట్లో ఉన్న కెమెరాస్ అన్ని తిప్పేయాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ బైక్ పోయిందనగానే కెమెరా చెక్ చేస్తాడు. సో అందుకే మనం ఫస్ట్ బిల్డింగ్ మీదకి అయితే దీన్ని షిఫ్ట్ చేపిద్దాం. క్రేన్ అన్న వాళ్ళు కూడా వస్తారు. అంత లోపల 9 కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం అనమాట. ఖచ్చితంగా నీ పేరే చెప్తాం అందరం. ఇచ్చా కొట్టుడు కొడతాడు ఆడైతే నిన్ను. నా జోలికి వస్తే చెప్పు. కొట్లాడతారు చూడు, ఒక అబ్బాయి కోసం 2 అమ్మాయిలు అట్లా కొట్లాడతారు వీళ్ళు వాళ్ళు పాము ముంగిసలాగా. సో గైస్ నేను అన్నాను అని పిలుస్తున్నాను 4 years నుండి. నువ్వు అన్నాను పిలవకు, నాకు ఫ్రెండ్ అనే ఫీలింగ్ ఉంది అని అంటాడు. గొడవ అయిపోయింది అనుకోసం. ఇది ఎప్పుడు జరిగింది? అన్న లొల్లి కూడా పడ్డా ఆయనతో. అవును అట్లానే అంటాడు కయ్యన్న. అందరిని అట్లనే అంటాడా? ఈమెనైతే ఫ్రెండ్ లాగా యాక్సెప్ట్ చేసినాడండి. ఈమెమో అన్న అన్నకు నువ్వు అయితే అని చెప్పి మొన్న మధ్యలో బండిలో నుంచి దింపేశాడు. ఈమె వాళ్ళు ఈ యాంగిల్ కూడా ఉందా? నాకు చెప్పలేదు మరి ఇన్ని రోజులు. ఇంకొకటి ఒక అమ్మాయి, నేను బండి మీద ఆయన బండి మీద ఉన్నక్కడ దింపేసిండు. నాకు ట్రాఫిక్ అంటే భయం. అమ్మాయిని అట్లా మధ్యలో దింపుతారు అంటే లవర్ని అయితే అట్లా దింపరు, నిన్నెందుకు దింపొద్దు? ఏంది వాడు ఇట్లా తయారైతున్నాయి ఈ మధ్య? కానీ నేను ఈ మధ్య ఒకటి అబ్జర్వ్ చేసిన, చిట్టి పాతటికి ఇప్పటికి అప్డేటెడ్ వర్షన్ కనిపిస్తుంది నాకు. ఎందుకు? సంవత్సరం అయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. చెడిపోయిందాడు. లేకపోతే అప్పుడు ఎంత పద్ధతిగా డ్రెస్ చేసుకుని ఇప్పుడు మొత్తం స్టైలిష్ గా జంక్షన్ పెగ్గులు. ఏంది ఏమన్నా ఏంటి? పెగ్గులు కాదు, ఎనీవే గైస్, అండ్ ఇప్పటి నుండి నేను గర్ల్స్ తోనే వీడియో కొడతాను అనమాట. ఎవరు బాయ్స్ టైం కి రారు. ఇంకా అందరినీ బతినాడే రోజులు పోయినాయి. ఇంకా వస్తారు కాబట్టి
పర్లేక పరంతా చేసుకొని కూర్చుంటారు బాయ్స్ ఇప్పుడు లేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు పడితే అప్పుడు లేస్తున్నారు అనమాట. అందుకే నేను ఎవరితో వీడియోలు కొట్టదలుచుకోలేదు. వీలైతే ఇంకా సబ్స్క్రైబర్స్ ఉంటే కొత్త వాళ్ళని తీసుకుందామని ఫిక్స్ అయినా. ఎవరైనా మంచి తీసుకోండి అబ్బాయిని కూడా తీసుకోండి. ఎందుకు నీకు కావాలా చూడ్డానికి అదే ప్రత్యక్ష దయ్యం దైవం కాదు, వచ్చిందమ్మా దండం పెట్టుకుని అందరూ. పతియే ప్రత్యక్ష దైవం వంశీ ఒకటే కనిపిస్తాడు నా కంటికి. ఓకే సో గైస్ ఇప్పుడు క్రేన్ అన్న వస్తే పెద్ద టాస్క్ మన దగ్గర ఏముందంటే ఫస్ట్ ఈ బండిని సౌండ్ లేకోకుండా అక్కడ తీసుకెళ్లి దాన్ని కట్టి పైకి అది దోమల బండి సౌండ్ వస్తుంది. సౌండ్ రాకుండా ఎట్లా ఆన్ చేయమే దొబ్బుకుంటా వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. ఆ క్రేన్ అన్న పట్టుకొని మనం. ఓకే ఓకే ఇదన్నమాట టాస్క్. ఫస్ట్ అయితే మనం సీసీ కెమెరాస్ ఏవైతున్నాయో అన్ని ఆఫ్ చెప్పేద్దాం. సో క్రేన్ చూడండి ఎట్లా చూడండి క్రేన్. దీన్ని చూస్తే నాకు మళ్ళీ బండి జంప్ చేయాలనిపిస్తుంది. బండి జంప్ చేయాలన్నా తోయాను అక్కడికి వెళ్ళి. చూద్దాం నాన్న పర్మిషన్ ఎందుకు మనకి. చిట్టి డ్రెస్ దానికి వెళ్ళాలి అలా ఏంది పైకి అన్న తెలుసా పైన వాళ్ళు క్రికెట్ చూస్తుంటే స్టాచ్యూ పెట్టినాడు చిల్లోకి షార్ట్ పీక్తా ఉంటుందానా. కాదు ఇప్పుడు ఆ బండి ఆ పైకి పోతే ఆ పై నుంచి ఊరేసుకొని చచ్చిపోతే ఒకవేళ స్కై ఎప్పుడు శని మాట్లాడుతావు బండి వదిలేద్దాం లాటెన్సీ. సరే ఇది క్రేనే మనకి. ఏం చేస్తుర్రే ఏది ట్రై చేయండి ఒకసారి. ఏది పడితే అది నొక్కినాం అనుకో ఏంట్లో పైకి పోతుంది స్కై బండి క్రేనే పోతుంది. మరి నేను పోతే నువ్వు రావు. నీకు గైడ్ చేస్తున్నా. అరే ఏంద్రా ఆరం కొడుతున్నారు. అరే నాయన ఏమైందా నీకు పిచ్చిలేసినా? స్కై బండి కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అరే హారం కొట్టకే వినిపిస్తుంది మళ్ళా స్కై దానికి. అరే మెంట్లా మీకేమన్నా బస్ అనుకుంటారులే అన్న క్రేన్ బస్ ఇడికి వస్తుందా చిట్టి? లేదు అక్కడ ఇల్లు కడుతుర్రు మోటార్ వేస్తున్నారు మోరని కొట్టిర్రు. ఏయ్ ఆల్రెడీ పాషగాడు వచ్చేసిండు. అరే బట్టలు బట్టలారేస్తా ఫస్ట్. ఏయ్ చిట్టి పిచ్చి పట్టేదాని మన. అందుకే వచ్చిన అంటున్నాడు. అరే వద్దు వద్దు లేపక్ లేపక్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పాట పాడు. నిన్న పాట కాకుండా కొత్త పాట పాడు. సో ఇప్పుడు నైని మన కోసం పాట పాడతా అనమాట. ఏడో చెప్పిన రిషి పాట పాడినాను కావాలా మాకు నిన్న అరే పాడు పాడు ఒక పాట నిన్నటిది కాకుండా కొత్త పాట మంచిగా న్యూ ట్రెండ్ కి. పర్లేదు నిన్నటి పాటే పాడు. పాడు 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 నువ్వు కూడా సరే పాడు. నిన్ను చూసి నన్ను నేను మరచి చుట్టలేదు మూగబోయి నిలచి మనసులోన దాగి ఉన్న మాట. పాడు నెక్స్ట్ ఇదే. తెలిసింది ఎవరుంటారు తెలిసిందా నిన్ను నాలో చూసి. నిన్న ఎలా అంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఎందుకు పాడు పాడు. వాయిస్ ఫస్ట్ నిన్ను నాలో అరే మంచవాడు. ఫస్ట్ నువ్వేం పాడు. నిన్ను చూసి నన్ను నేను మరిచి నిన్ను చూసి నాలో నేను మురిసి చెప్పకుండా దాచే మర్చిపోయి. నేను పాడే పాట మొత్తం క్యాన్సిల్ చేసుకుని ఇది వాడింది మాత్రమే. అట్లయితే మంచిగా పాడు. నిన్ను చూసి నాలో నేను మురిసి అసలు మాట చెప్పకుండా దాచి కళ్ళతోటి సైగ చేసి చెప్పలే తెలిసిందా. నిన్ను చూసి నన్ను నేను మరచి చెప్పలేదు మూగబోయి నిలచి మనసులోన. సో గైస్ క్రేన్ అన్న వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న అతిపెద్ద టాస్క్ ఏంటంటే వాడు ఎట్లా హ్యాండిల్ లోకి వెళ్ళాడు, మనం దొబ్బాలి బండిని ఎట్లా సార్. నడుస్తారు ఎవరు ఉండలేదండి ఎవరు స్కై వీడియో చూస్తే నాకేం సంబంధం లేదు మొత్తం నేను మన దగ్గర అతిపెద్ద టాస్క్. అడే
అరే హ్యాండిల్ లేకుండా ఉందా? హ్యాండిల్ లేదుగా తిప్పన్నా సైడ్ కి దబ్బురి అదే పంది తప్పు నన్ను దెబ్బలు ఇంకా 3 రోజులు అంటే 2 దెబ్బలు జరుగుండి డ్యామేజ్ అయిందా ఏంది? ఏం కాదులే, పైకేస్తే ఇంకెక్కువ అవుతుంది. ఇంక ఈ వీడియోతో అన్న బుద్ధి రావాలి. అవును, ఇప్పటి నుంచి అయినా వీడియోలు కొట్టు. ఆ బండి ఉంటుంది కదా నా వీడియోలు కొట్టడానికి. అసలు ఒక రోజైనా పర్లేదు, బండి పైన ఉండదు ఈరోజు. ఓకే డన్. అమ్మా పెద్ద టాస్క్ మాకే ఏమైంది? తాగుతావా? వాటర్ తాగుతావా? ఒక రోజంతా తాగుతుందన్నా. చలో మొన్న జంక్షన్ పెగ్గులు కొట్టింది తెలుసా గైస్, అస్సలు నమ్మకండి, నేను అట్లా చేయను కదా తెలుసు. చలో నా कैसे बांधेंगे? మనం కూర్చుందా ఒక్కరు పడుతుందేమో. ఇంకా హ్యాండిల్ పట్టుకుంటా సూపర్ బైక్. కెమెరామెన్ ఏదేమో అంటారు, చెప్పు మళ్ళీ చెప్పు. ఈమె పాపం అన్నది ఏం కదా ఆయనకు జరగాల్సిందే లేని అంటున్నారు. ఆయన లవర్ కన్నా ఎక్కువ చూసుకుంటాడు, అమ్మ కన్నా ఎక్కువ చూసుకుంటాడు. ఏం కాదు లేపండి లేపండి. भैया इसको बैठेंगे बच्चों को పైకి వెళ్ళిపోదా. लौट ले एक बार अब देखो ना నేను ఉల్టా అవ్వనుగా. ఏం కావు కూసో మంచిగా పెట్టి పట్టుకో తాళ్ళని, సరేనా? అరే చిట్టి ఎంత ధైర్యం చిట్టి నీకు. అయ్యా. పట్టుకో మంచిగా వస్తుంది. చలో నా బండి పోతే నేను కూడా పోతారా? నా మీదకి రాకు, నైనే మొత్తం. సో మొత్తం చేసింది నైనే రాసుకాయి. చలా అన్న నికాలు, బాయ్ బాయ్ చిట్టి. లేకపోతే నైనే పోతావా? అలా స్పీడ్ లేపి కిందికి ఎత్తండి ఒకసారి. హుషారు నాకు నువ్వు అది అని తెగి పడ్డా అనుకో. పైకి వెళ్ళిపోతుంది. బండి నాన్న రీమోడలింగ్ చేయొచ్చు. నిన్నెట్లా చేస్తారే వంకరగా మూతి పోతే ఎవరు చేసుకోండి. నువ్వు మూతికి అరే ధూమ్ సినిమాలో ఉండవు చూసినట్లున్నావు చిట్టి. ఆ? నువ్వు ఎత్తుతావా? నేనైనా పోతే బొక్క బొక్క ఉంటే అట్లట్లుంటా. నువ్వు డామంటావు. డమ్మడమ్మ మల్లయ్య కాదమ్మా. మల్లయ్య ఏంది? నేను కూడా ఇది చూడు ఎట్లా తిరుగుతుందో. ఇట్లా రైట్ ఇట్లా రేది చిట్టి ఎట్లని ఫీల్? దిగే మేము కూడా ఎక్కుతాం అయితే. అరే అరే పైకి వెళ్దాం, పైకి వెళ్ళి స్టాండ్ ఓపెన్ చేయండి. అరే చిట్టి అయ్యా ఎట్లా చిట్టి? ఎట్లుంది గురు? ధైర్యాన్ని ఒప్పుకోవచ్చు బా, ఆ పిల్ల ధైర్యాన్ని ఒప్పుకోవచ్చు. పట్టుకో అన్ని పట్టుకో. ఆల్ 910029.
అరే ఎట్లుంది ఎట్లుంది ఆకాశాన్ని అందుకుంటున్నా. అయ్యో పైన ముందుకే వస్తుంది. ఎట్లుంది సిటీ బాగుందా? చాలా బాగుందన్నా. అయ్యో అంత పైన ఎట్లున్నది? ఎంత క్రేజీగా ఉంది. అన్న ఒక సెల్ఫీ తీస్తారా? చిట్టి భయం అయితే లేదా? లేదు ఇప్పుడు అవ్వట్లే, మీరు అందరూ ఉన్నారు కదా అలవాటు. నువ్వు వెళ్తానండి నేను కూడా వెళ్తాం. దిగేటప్పుడు నువ్వే దాదా బండి దింపరు. అవును కదా, స్టైల్ సర్ప్రైజ్ కదా. అన్న బాయ్. అయ్యో అరే అరే హార్స్ రైడ్ ఉన్నట్టుందన్న దీంట్లో ముందుకెళ్ళి కదులుతుంటే. కింద పడతాను కాదు, చెప్పులు కావాలంట. ఏయ్! ఏయ్! అరే పడుతుంది అది. పడతారా అని అరువు గట్టి గట్టిగా. జగల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు. కాపాడండి కాపాడండి అరువు, కాపాడండి. దీనికి ఎంత మట్టి ఉంది. చెప్పులు కావాలంట. చెప్పులు కాదు అది బండిదా స్కై. అరే రే అగరు ఆహా సేఫ్ ల్యాండింగ్ చిట్టి. ఫ్లైట్ లో దిగినట్టుంది. పట్టుకోవాలా? పట్టుకుంటా. ల్యాండింగ్ అట్లా ఫ్లైట్. అయ్యో స్టాండ్ భయ్యా, స్టాండ్ ఏ స్టాండ్ స్టాండ్ భయ్యా. దింపేటప్పుడు నైనింగ్ కూర్చోబెడతా. నేను చిట్టి పైకి ఎదుగుతుంది అనుకున్నా కానీ మరి ఇట్లా ఇంత ఫాస్ట్ గా ఎదుగుతుంది. ఎంత ఎదిగిపోయావయ్యా. సో గైస్ ఇప్పుడైతే మనం ఎవరికి కనబడకోకుండా బండి అయితే కప్పేద్దాం. పడుకోబెట్టాల్సిందన్న పని. వాడికంత తెలివి ఉంటే ఇంకేం ఎప్పుడో బతుకుంది. నేను కూడా అదే అనుకొని తిడతాను. ఆగు చేసేసి డన్ డన్ ఏదో బట్టలు ఆరేసి అనుకుంటున్నాను. రైట్ ఎట్లా ఇటు రాడు. చలో వదిలేసండి. వాడు బండి ఎత్తుకున్నప్పుడు అప్పుడు రికార్డ్ స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఆల్రెడీ వాడు బండి అంతా ఎత్తుకుతున్నాడు అనమాట. గ్రౌండ్లో అందరిని ఎత్తుకుతున్నాడు అనమాట. సో మేమందరం రూమ్లోనే ఉన్నాం, ఎవరు బయట పోతలేదు. నాకు తెలిసి మ్యాక్సిమం నాకు ఫోన్ వస్తుంది, చూద్దాం ఫోన్ వస్తుందా. ఒకవేళ ఫోన్ రాలేదనుకో నేను కిందికి వెళ్తాను. సైకో అని ఏమన్నా మొత్తం సాడిజం అన్న. అదే కదా. నాకు తెలుసు ఆయన ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తాం. పాపడు గ్రౌండ్ మొత్తం ఎత్తుకుతున్నాడు. ఇప్పుడు అది మా ఫోన్ చేసి చెప్పింది నాకు. అన్న క్రెడిట్ అంతా నేను చేసాము ప్లీజ్. వాడే ఫోన్ చేసి చెప్పరా. నేను ఇంట్లో ఉన్నావు, చెప్పు. పడుకున్నావా? బండి కనిపిస్తలేదన్నా. ఎవరి బండి? ఏం బండి? నాది. నీ బండి నీ కీస్ నా దగ్గర ఉందా? నీ కీస్ నా దగ్గర ఉందా? బండి కనిపిస్తలేదన్నా. మరి తాళం ఉంటే నీ దగ్గర ఉంటే నువ్వే తీస్తావు, బయట ఎవరు తీస్తావా? బండి ఇక్కడ పోయిందన్నా, తాళం నా దగ్గర ఉన్నప్పుడు. చూడు గ్రౌండ్లో ఎడబెట్టినావు. అది అందరికి ఫోన్లు చేస్తున్నానా, ఎవరు చెప్తారు నేను తీయాలంటే నేను తీయాలన్నట్టు. మరి కీస్ నీ దగ్గర ఉంటే ఎవరు తీస్తాడు రా పిచ్చోడా. వస్తున్నావు కిందికి? కిందికి రా అన్న. వస్తున్నా రా భయ్. బండేడు అన్న, బండేడు అంటే మాకేం తెలుసు, నీకు వచ్చి నాకు తెలుసు అంట. ఎట్లా ఎత్తుకున్నా మొత్తం గ్రౌండ్ అంతా. మగా చెప్పు అది ఏమైంది? అయ్యో అన్న ఏమైందిరా? అయ్యో అంత పెద్ద బండి ఎవరు ఎత్తుకోతారా?
పెట్టినా నా బండి ఆ? అన్ని పెట్టినా నా బండి ఆడబెడితే ఏడవుతుంది దయాలు ఏమైనా వస్తాయా తాళం కూడా నా దగ్గరనే ఉంది. ఇంకా పెద్ద కథ నువ్వే దాపెట్టుకోండి అప్పు ఈ పిచ్చి కూడా పట్టిందా నీకు? బండితో మజా కడతేనా నేను? కీస్ నీ కాడ పెట్టుకుని మళ్ళీ పోయిందంటే ఎవరికి చెప్తున్నావు? కీస్ లేకపోయినా అయితే నమ్ముతాం. నీ కాడ పెట్టుకుని మా మీదకి వస్తాం. నువ్వే నా బాధ కూడా అదే కదా, కీస్ నా దగ్గర పెట్టుకొని నేను బండితో పెట్టుకుంటాను. నేను పిచ్చోనే ఏమన్నంత ఏమో ప్రాంక్ చేస్తున్నావు, ఎవరికి తెలుసు? బండితో డిసౌండ్ మజాకులు ఆడని నేను బండి పోయిందని అర్థం కీస్ నీ కాడ పెట్టుకొని చెప్పు. అడుగురా అందరిని సిఎన్ వాళ్ళని అందరిని పిలిచి అడుగు ఏమైంది ఫోన్ చేసుకుంటే ఎత్తుకోలేరు అన్న. నిజం చెప్పు, దేవుడి మీద ఒట్టే చెప్పు, నీకు తెలియదా? నువ్వు తీయలేవు కదా అంటే నా బండి పోయినట్టు నేను తీయలే. అవునా? అయితే మాకు తెలియదు. రాను సీఎన్ కూడా ఫోన్ ఎత్తుకోలేదు. కెమెరాస్ చెక్ చేయపడు అమ్మన్ వాళ్ళ ఇంటికాడ. చెప్పు చూస్తాడు అమ్మ నువ్వేదో పని చేస్తలేంట కెమెరాలు పని చేయమన్నా పని చేస్తలేవంటరా నిజంగా పని చేస్తలేదు అది. పని చేయండి ఎందుకు పెట్టుకున్నావు? బాగా ఇష్టం వాడిని రా మనం ఏం చేస్తాం రా. నీ ఫోన్ రీఛార్జ్ అయిపోతే నువ్వు మామూలుగా 2 రోజులు ఆగుతావా? లేకపోతే మా పైసలు ఉంటే పైసలు లేవు నా దగ్గర. ఇవన్నీ బండి కనిపిస్తుంది, కెమెరా ఓపెన్ దౌర్జన్యం చేస్తావు. వస్తలేవు అవి, పెట్టుకున్నావు. వస్తలేవు అవి, మళ్ళీ వేయాలా? ప్లీజ్ బ్రో, తీయి బ్రో, నీకు దండం నిజంగా వస్తలేవు అంటే బండి కనిపిస్తుంది. అరే అన్న సీఎన్ ఫోన్ ఎత్తాడేమన్నా? ఏం మనిషి ఎడబోతా స్కై పరిగెత్తకరా అటు ఇటు ఎటు పరిగెడుతున్నావు రా. ఆయన అంటే మేము కూడా రావాలా? అట్లనే పోతున్నావు. ఎందుకు దాచి పెడతాం రా పిచ్చి. మైండ్ ఉండాలి. కీస్ నీ కాడ పెట్టుకుని బండి దాపెడతామా? మరి చెప్తాను. అరే ఫోన్ బండి తీసుకో, ఎటుందో నాది. వాడే ఇప్పుడు లేచి వచ్చినాడు. నేను కూడా అన్నీ పెట్టినారా? ఆయన నాడ పెట్టిండంట, పైన కిందకి వచ్చారట్లేదంట. బండికి సీనతోనే ఉన్నాయి. మళ్ళీ ఈయననే మా మీద ప్రాంక్ చేస్తుండు. యాక్టింగ్ చేస్తున్నాడు దాని. నైనీగో నా కోపం రా, నీకు అర్థమవుతుందా? బ్రో ఎవరి మీద అరుస్తున్నావు? బండి కనిపిస్తలేదు రా. చూడు కీస్ ఆయన కాడ పెట్టుకున్నాడు. అట్లీస్ట్ బండి మేము తీసుకుంటే సౌండ్ వస్తుంది కదా. దొమ్మల బండి దొమ్మల బండి పెట్టుకోవడం వల్ల మా నేనెందుకు తాకట్టు పెడతారా బాబు? బండి కనిపిస్తలేదంటే మజాక్ ఆడతావు నువ్వు. అన్నా నీ దొమ్మల బండి సౌండ్ అని వస్తుంది కదా. ఇంకోసారి అన్నారనుకో దొమ్మల బండి అని, ఆ పొగ అట్లనే వస్తుంది, సౌండ్ అట్లనే వస్తుంది. మరి నువ్వు అడిగేది అట్లనే ఉంది మరి. నాకు రెచ్చగొట్టకురి. ఏమైతుంది పాపం అట్లనే రెచ్చగొడితే రెచ్చిపోతుంది. అదేదో డైలాగ్ గుర్తుకొస్తుంది. రెచ్చగొడితే రెచ్చిపోతావా? అరే నేను ఇక్కడ పెట్టినప్పుడు కారు ఉండే అన్న, బండి పెట్టినప్పుడు. ఇప్పుడు కారు లేదు, కార్ రెడ్ కలర్. అయ్యా కార్లు వేసుకొని పోయిండే మాట ఆ బండి కారు సినిమా పోయిరు, సినిమా పోయిరు. మజాక్ ఆడకు. నేను మజాక్ ఆడుతలే. నీకేమైనా పిచ్చా? నీ బండి ఇట్లా ముడితే గుయ్యి అంటుంది. మా టీం లీడర్ మీద ఎందుకు అరుస్తున్నావు? నీ బండి దొరుకుంటే. ఈ టీం లీడర్ ఏంది? ఎవరైతే నాకు బండి కావాలా ఫస్ట్. బండి నీ కీసు నీ దగ్గరనే ఉన్నాయి, నువ్వే దాపెట్టి మా మీద అరుస్తున్నావు. అయినా నీ బండికి కనిపిస్తలేదంటే మేమందరం వచ్చినాం చూడు, మాకే బుద్ధి లేదు. ఆ దోమల బండి కోసం 2 లక్షలు. రెచ్చగొడితే రెచ్చిపోతావా? చీర తీసుకొని వేస్తాడు మీ మీద చెప్తున్నా. ఆడపిల్లవన్నీ అవుతున్నా, నీ ప్లేస్ లో ఎవ్వడున్నాయి. నేను కూడా కుక్కలు కొట్టాడు కొడుతుండే, అర్థమవుతుంది. అరే అన్న ఏందన్నా ఈ పిల్ల బండి పోయింది అంటుంటే నాతో పెట్టుకుంటుంది. మరి మాకెందుకు అడిగినావు? గుద్దలం చేస్తారు నన్ను. పైకి పోదాం. మిమ్మల్ని కూడా పిల్లడే ఒరిడికెళ్ళి. ఎవరిని పిలిచినావు నువ్వు? మనల్ని పిలిచినావుగా? అమ్మా అన్న బండి తోలాడన్నా ప్లీజ్ అన్న. ఎందుకు తేలాడతాడు? కీస్ నీ కాడ పెట్టుకుని మాకెందుకు? టాన్ అయిపోతాడు మా టీం లీడర్. అటుకి సతాయించకండి. చూడిపోరా ఆడ ఎత్తుకోపో. వేసినప్పుడు లేదు మేము వేసి వస్తుందా?
బండి అన్న ఏడిందన్న బండి అదే చిన్న లాకెట్ అనుకున్నా జోలు పెట్టుకుని తిరగడానికి. నాకు ఏమి ఏం చేయాలా? బండి ప్లీజ్ నీ కాల్ మొక్కా. అరే మీ టీం లీడర్ లేడా? ఎత్తుకుతాం రా చూద్దాం దా అన్న సీసీ కెమెరాలు ఉంటాయి అన్న ఆడ చూద్దాం దా అన్న పోయి చూసుకో. నాకు హెల్త్ బాగాలేదు నైని పో ఆడతో పాటు నేను తానే పోతా అసలు. అన్న ఇంత దారుణం అన్న బండి పోయిందంటుంటే నువ్వు కూడా వెళ్తుపోలేదు అది ఇదేనని. అవును మరి సమ్మర్ డిహైడ్రేట్ అవ్వమా? నేను టాన్ అయిపోతా. నేను కూడా అయిపోతా పోడండి. ఎవరికి ఎన్ని ఆశలు పెట్టుకున్నా నీ నాకు బండి అన్న నాకు బండి కావాలా. నేను బండి ఇడలేదు ఇడ పెట్టిన ఇడ పోయిందని చెప్తా. వాళ్ళు కూడా నవ్వుతారు అన్న, వాళ్ళు కూడా నవ్వుతారు అన్న. నీతో కీస్ పెట్టుకుని ఎటు పోతుంది అని చెప్పి మొత్తం మూడ్ ఆఫ్ చేసినావు. ఫస్ట్ రోజు డాన్స్ క్లాస్ మూడ్ ఆఫ్. నాకు గలీజ్కి వస్తాయి మీ డాన్స్ మరి నీ బైక్ మీదనే పోవాలనుకున్నా రిచ్ గా పైకి నా బైక్ నేను ఎందుకు ఇస్తాను మీకు తీసుకుపోతావుగా అమ్మాయిలు. వీళ్ళు ఇంకా ఫుల్ అరే రారా దండ పెడతా ఒకసారి. ఎందుకు అరే ఎవరు పోకురా, మీ మీద కూడా అరుస్తాడు. ఆయనకు అవసరం ఉంటే ఒక లెక్క అర్థమవుతుందా? మస్తు మజా కడుతున్నావు. లడ్డన్ ఏమన్నాడు? ఆడ కనిపించింది దోమల పండి సౌండ్ వచ్చిందంట. ఇమ్రాడు కొడతారు ఏమో అనుకుంటున్నావు నువ్వు. మరి ఎందుకంటే దోమల బండి ఏంది అసలు అది? ఏ సీరియస్నెస్ లేదా? బండి పోయిందంట అన్న. గర్ల్స్ ఉన్నారు బ్యాడ్ వర్డ్స్ యూజ్. నువ్వు మాట్లాడక బ్యాడ్ వర్డ్స్ గురించి అర్థమవుతుంది. నీతో ఎప్పుడు మాట్లాడా? ఎప్పుడు నాతో లొల్లి పెట్టుకున్నావు అనుకో చెప్తున్నా, అది బాగుండదు. తీసుకో మిందే పోరా మొత్తం తిరిగేసిరా. కైనా స్నాప్ తీసుకున్నాం. బండి కోసం పోలీస్ స్టేషన్ కానీ ఇంకా దేనికి అడుగుతా నేను? పెట్రోల్ లేదురా దాంట్లో. పోదా అన్న కీడి వరకు పోదా అన్న. అయిపోతే మళ్ళీ నేను రావాలరా నీతో పాటు. ఎందుకు రా కూర్చో. అరే గా మాత్రం చేయవాలన్నా నా కోసం. బండి అడుగు బండి. అరే ఇయ్యడన్నా ఆయన. అరే అన్న ప్లీజ్ అన్న చూడొద్దని చెప్పాను. పడితే చెప్తున్నా నేను మంచి ఇప్పుడు బండి మీద స్పీడ్ పోవచ్చు కదా. చాలా ఏంది అన్న ప్లీజ్ పోందా అన్న ఇవ్వనా ప్లీజ్ రా. కార్లో పెట్రోల్ లేదురా అన్న. సీఎన కారు లేదన్న ఇడ. అన్న బండి పోయిందంటే నువ్వు ఇట్లా చేస్తావేమో నాకు అర్థం కాదు. ఓనిరా కంప్లైంట్ ఇద్దాం ఏమవుతుంది. పోనీ ఏందన్నా? మరి ఏం చేయమంటావురా దానికి? ఏం మాట్లాడాలా నీతోటి? నువ్వు ఇట్లా మాట్లాడితే బండి పోయిందంటుంటే ఏం మాట్లాడతావు నాతో? అరే అన్న ప్లీజ్ అన్న దండం పెడతా రానా రానా అన్న ప్లీజ్ అన్న. అరే అరే కార్లో పెట్రోల్ కార్లో పెట్రోల్ లేదు అన్నా ఇవ్వనా బండి కావాలన్నా ప్లీజ్ 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 అన్నా రానా. చూసో ప్రశాంతంగా ఎవరికైనా ఫోన్ చేద్దామా? అరే ఎవరికి చేస్తావన్నా? కంప్లైంట్ ఇద్దామా వచ్చింది. ఏమైందిరా? ఏమైంది? బండి పోయిందన్నా. ఎటు పోదురా నాయన. ఎవరో మన వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు. నా దగ్గరనే ఉన్నాయన్న. బండి ఎట్లా పోతుంది అన్న? నేను అదే అడిగేది. ఎటు పోతుందిరా? ఎట్లా పోతుందిరా చెప్పు నువ్వే. ఇగో అన్న కీస్ నా దగ్గరనే ఉన్నాయన్న. గోవా ఎక్కడంటే బంద్ ఏం కనిపిస్తలేదు మరి. అన్న ఎంత ఇష్టంతో కొన్నా అన్న, ఎంత కష్టపడి కొన్నా అన్న దాన్ని. ఎటు పోదులేరా టెన్షన్ తీసుకుంటున్నా అన్న. దానికోసం తీసుకొచ్చిన అప్పు కూడా తీరలేదు. సగం తెరిపినా అన్న, ఇంకా సగం ఉందన్న. కంప్లైంట్ ఇద్దాం శివానా. పోలీసుల కంప్లైంట్ అన్న. బండి కనిపిస్తుంది పిల్ల మాట్లాడంటే ఏం చేసినావు? ఏడుస్తున్నాడు అన్న. అది మజాక్ అవుతుందా? బండి పోయింది. టెంపుల్ కి పోయిండు. పోలీసు పట్టుకుని చెప్పి ఫోన్ చేసిండు. శివరాత్రి రోజు వద్దని చెప్పిన మంచిగా. అరే తిరగక రాని రానా పోదాం దానా ప్లీజ్.
సిటీ మజా కాడకు అర్థమవుతుందా? మస్తు గలీజ్ అయిపోతుంది. బండి ఆఫ్టర్ ఆల్ బండి అంటే నీకు ఎట్లా కనిపిస్తుంది? అది కొంట తెలుస్తుంది. చూపి అకౌంట్ ఎన్ని ఉన్నాయో. ఏం మాట్లాడుతున్నావు చెట్టి? నీకు కొంచెం దిమాక్ ఉందా? అన్న వీళ్ళిద్దరిని కొడతా అన్న చెప్తున్నా నేను. మస్తు మరి ఎందుకన్నా మజా కడుతున్నాను నాతోటి? బండి రెస్పాన్స్ ఎవరిదన్నా? చాలా మంది బండి కనిపిస్తుంది అదేదో రిషి చెప్తే పాపం రిషి కోసం వచ్చినాం కిందకి. అలా సీసీ కెమెరా మా అమ్మని ఏం చెప్పాలన్నా? సపోర్ట్ చేయాలట్లే. ఆయన కెమెరా పని చేయలేదంటే ఉంది చూడు అంటాడు. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఇంటికాడ ఏం దౌర్జన్యం చేస్తున్నారు? ఎందుకు పని చేయదురా? పని చేయదు ఎందుకు పెట్టుకున్నారా ఆయన మీద? మరి అందరి ఇళ్ళలో కెమెరాలు పెట్టి బండి కోసం బండి కనిపిస్తలేదు అన్న. బండి ఆర్సీ కడి పోలీసులు పంపిస్తాం. పంపిక్కడి అన్న సీసీ కెమెరా సీసీ కెమెరా నీ గల్లీలో సీసీ కెమెరా లేదు. పక్క గల్లీలో సీసీ బాధపడితే మీకు నవ్వొస్తుందా? చెప్తున్నా నేను చూసి పడతాయి. పడుకున్నప్పుడు డిస్టర్బెన్స్ అన్న దోమల బండి అందుకే పోయింది. మంచి పని దోమల బండి అంటావు. ఏందన్నా దోమల బండి? ఏదో బండి నీ బండి కదా, వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం తెలుసు? అన్న దుమ్మలు వస్తుంటప్పుడు కొంచెం కూడా దిమాగ్ లేదు ఆయన. వాళ్ళకేం తెలుస్తుంది? ఏంది ఏం చూస్తుంది? నాకు ఏం చేయాలా? ఏం చేయలేవు. గుర్తు చిట్టి ఎందుకు కొడతావు? ఒక ఫోన్ చేస్తే మా బావకు వస్తాడు. ఎవ్వడేం బీకాడు అర్థమవుతుందా? ఎవ్వడేం బీకాడు చూస్తావా? ఏంది నా ఏంది చిట్టి? నువ్వు నా మీదకి వస్తుంది. దూరం జరిగి మాట్లాడు చిట్టి. నేను కాదు, నువ్వు వచ్చినా నా దగ్గర. నేను రాలేదు. నాతో ఎందుకు మజా కడుతున్నా? నీ దగ్గరకు వచ్చామని అడిగినా? డిస్టర్బెన్స్ ఉంది అందుకే చెప్పినా. ఆడపిల్లలతో ఎట్లా మాట్లాడాలి? ఎందుకు రావద్దు? రెస్పెక్ట్ ఇచ్చే ఇంత దూరం ఉండి మాట్లాడుతున్నా. బెదిరించినట్టు భయపడతా అనుకుంటున్నావా? మజా కాడకురి మాట్లాడుతున్నాం. ఆఫ్టర్ బండి అని చిట్టి మళ్ళా ఏమైంది? ఏమైంది? ఏం చేస్తావు? బండి కావాలా? బండి కావాలన్నా. పోలీస్ స్టేషన్ నువ్వు ఇంత ఈజీగా తీసుకుంటున్నావేమన్నా? అరే నువ్వు బండి తాళం ఓనికి ఇచ్చినావు ఫస్ట్. నువ్వు అరే నా జోబులోనే ఉందా? నీ జేబులో ఉంటే బండి ఎట్లా పోతుంది చెప్పు? అదే కదా ఎవరు ఇస్తున్నారు? ఎవరికంటున్నావు? మంచిగా ఇడుస్తా చంపకి. అంత అలసిగా దొరికినాను. ఏమైంది? ప్లీజ్ అన్నా నాకు బండి అన్నా. ప్లీజ్ అన్నా దండం పెట్టి అన్న కెమెరా ఆపన్నా. రానా ప్లీజ్ అన్నా. అరే అన్న కెమెరా తీసావేమన్నా? దాపు అన్న అన్న రానా. అరే ఎటు పోతురా? బండి ఈడే ఉంటుంది పో. అన్న పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేసిద్దాం రానా. దానికి బండి కావాల్సింది. నీకు బండి కావాల్సింది. కోసమే అన్న పోయేది ఇప్పుడు. దారా పోయి ఆడ పెట్టినదా బండి? ఏడుస్తుంటే కూడా కొంచెం మంది ఉండాలన్నా. ఇగో 9 పెట్టమన్నారా? 9 పెట్టమన్నది. ఇగో బండి టైర్లు ఇగో. నీకు ఇది బండి చూపిస్తా అన్న. చూపిపోతే నువ్వు నన్ను కొట్టు. ఫస్ట్ అవుతుంది. 9 దాపెట్టిందిరా. అది కాదన్నా ఏడుస్తుంటే కూడా కొంచెం కూడా కనిపించదా అన్న? బండికి ఏమన్నా కావాలి? మీరు ఎవరు ఉంటారు చూడు చెప్తున్నా. నేను చేసిన చిట్టిరా చేసింది. ఎవ్వడు ఏం చెయ్యాడు అర్థమవుతుందా? బాబా అయితే మీ డాడీ అయితే ఎవడైతుంది పైకి వస్తుందా బండి? ఏడన్నా బండి వస్తుందా పైకి అసలు? దా పైకి రా. దారా పైన ఉందేమో బండి. నువ్వు ఎట్లా వచ్చారా పైకి? ఏం చేస్తారు? పిచ్చం చేస్తారు అట్లా.
అరే నైన్ ఎట్లా ఆడుకుంటా తెలుసా అంత నాతో మజాక్ ఆడుకుర్రి. ఎందుకు వస్తున్నావన్నా? మనకు బండి కావాలన్న దాంట్లో ఇగో అన్న, నేను చెప్పింది 2 times చేసినావు అనుకో, నీ బండి ఏడుందో చెప్తా, మా అయ్య మీద ఒట్టు చెప్తా. అయ్యా మీద నిజం చెప్తా పిల్ల. చెప్పు చెప్పు. నేను పిచ్చోని ఇటు కొట్టుకో చెప్పిస్తాం. అరే చెప్పించారా ఇస్తారు బండి. మజాక్ ఆడతారేమన్నా. నేను మా అయ్య మీద ఒట్టేసిన, ఆయన కూడా నమ్ముతలేను. ఇట్లా పైకి రా. నువ్వు చెప్పింది చేస్తాడు చెప్పు. సారీ నైని అని చెప్పి నేను పిచ్చాను నన్ను అని కొట్టుకో. 2 సార్లు కొట్టుకో. నైని చెల్లాను అనను అంట. బండి లేకపోతే చెప్పురా. చెప్పనా? అరే నైన్ చెల్లి అనడానికి ఏంద్రా? అమ్మాయిలను ఇట్లా రెజిస్టర్ ఎన్నో దగ్గర ఉంటుంది. సార్ ఒప్పుకుంటా కానీ అదేంది ఈడేంది బాయ్ ఫ్రెండ్ తెలిసి నేను మాత్రం ఒప్పుకున్నాను. సరే నేను పిచ్చోని సారీ పిచ్చోని. సరే నేను పిచ్చోని సారీ అని చెప్పు. ఇట్లనే కొట్టుకో. కాలు మొక్కమని మొక్కుతున్న బండి ఇచ్చేది చాలు. నువ్వు ఫస్ట్ చెప్పిండే అలాగ చెప్పమను. ఛాన్స్ వదులుకోరు నేను ఇట్లాంటివి. ప్లీజ్ ముక్క. అవునా కూడా ఇప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. మొక్కను చిట్టిగా మొక్కు, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. చిట్టి మొక్కుతా. నిజం చెప్పు. నాకు ఈ డైలాగ్ కాదు, నేను పిచ్చోని నన్ను. సరే కాలు మొక్క వద్దు, ఆమె వద్దన్న కదా, నేను పిచ్చోని నన్ను అనుకో. నన్ను నానేనా చిట్టి మీద ఒట్టే చెప్తా, నీ మీద ఒట్టు చెప్తా. నన్ను నాన్న అని కొట్టుకో. నేను పిచ్చోని నవ్వుతాయింది సిగ్గులేదిన బండి ఇట్లా నేను పిచ్చోని అనుకో. నేను పిచ్చు నిన్న నానేనా చెప్పిందేరా. బండి కావాలా వద్దా? మంచిగా బాధ బండి కోసం ఏమైనా చేస్తా. ఇట్లా పట్టుకోవద్దు బాధతో. నేను పిచ్చోని అయితే పోలీస్ బండి రాదు. స్టేషన్ పో. లైట్ తీసుకో. అరే చెప్పిందేరా జల్దీ. ఎడబెట్టిరు మొబైల్ ఏ బండి కావాలా వద్దా? లాస్ట్ అండ్ ఫైనల్. నీ బండి నీ ఇష్టం. అరే బండి కోసం ఒక డైలాగ్ చెప్పలేవరా? నేను పిచ్చోని అనుకుంటే ఇట్లా యాక్టింగ్ నేను పిచ్చోని నాకు తెలుసు నువ్వు పిచ్చోడు అంతా. చిట్టి అనాల్సిన మాటలు అనిస్తున్నా. బండి రా. నీకు బండి కావాలా? దారా బండి చూపిస్తాం. బండి కావాలా? ప్రామిస్ బండి ఉంది పైన ఉందా? బండి కావాలా? రీజన్ కావాలా? బండి ఫ్లెక్స్ చూపిస్తామని తెలుసా? దారా పైకి వచ్చాక లేదంటే ఉంది టైం వేస్ట్ చూసి ఉందంటే నేను చేయాలా? నిన్ను కావాలా? సర్ప్రైజ్ చేసిన నెత్తికి ఎందుకు వేసుకుని సర్ప్రైజ్ డబుల్ బండి. దోమలు డోమర్ బండి అంట. ఏ ఓపెనింగ్. దోమల బండి ఓపెనింగ్. దోమల బండి. నైట్ మా ఇంట్లో అయితే మీ ఇల్లు కట్టచ్చు ఇంట్లో అర్థమవుతుందా? కాదురా ఇల్లు కట్టచ్చు ఇంట్లో మజాక్ ఆడకూడదు. అసలు పైకి నేనే పైకి కట్టిస్తా కానీ నువ్వు బండి ఎందుకు కొన్నావు? వీడియోలు చేయనికే కదా. మరి ఎందుకు వీడియోలు కొడతలేవు? ఇక నీకా ఏంద్రా చెప్పలేనన్నా వాళ్ళు ఏం చెప్పలేరా? తమాషారా? పైకి ఎట్లా వచ్చిందన్న? మొన్నటిదాకా బండి 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 అని చచ్చిపోయినా బండి తీసుకొచ్చి పెట్టుకున్నావు. ఓ వీడియో కొట్టావు, ఏం కొట్టావు? ఇప్పుడు ఏదో కొన్ని మరి పీకని కొన్నావు బండిని. ఏం నెత్తురప్పురా నీకు? మరి నెత్తి నొప్పులు పెట్టుకుని ఎందుకు రా ఉన్న బండిని? కట్టు తీసుకోవాలి ఒకటి. అనుకున్నా ఇట్లా అవుతుందని. దీన్ని అసలు వీడియోలు వచ్చినాయారా? ఏదైనా ట్రావెలింగ్ చేసినా? సరే అన్నా. అరే ఏం పీకని కొన్నారా? ఓ తెచ్చుకో, కింద తీసుకెళ్తే అన్న ఎట్లా తీసుకోవద్దా? ఎట్లా ఉన్నా తీసుకోరా నాయన. అరే అన్నా ప్లీజ్ అన్నా. మరి వీడియోలు కొడతావా? కొడతాను నువ్వు చెప్పినట్టు చేస్తాను. పోరా కింద తీసుకో, చూపించా బండి ఇంకేం. పోతారన్నా కిందికి తిని. మరి ఎట్లా తెచ్చినావు అట్లనే? ఇంత వెయిట్ ఉంటుంది తెలుసా? మరి ఎంత వెయిట్ ఉంటే నీ కోసం, నీకు బుద్ధి తీసుకురావడం కోసం తెచ్చుట పైకి. ఎంత కష్టపడ్డామో తెలుసా? చేతులతో టమాటో ఓట్స్ తీసుకొని వచ్చినాం. నేనైతే ఆయాసపడ్డా. ఇప్పుడు కూడా వదలరన్న, మీరు దండం పెడితే తల్లి ప్లీజ్ టమాటో ఓట్స్ నన్ను తీసుకొని వచ్చినాం. వదిలేదు. పైకి ముగ్గురు మనుషులు నేను మీతో మాట్లాడతలేనన్నా. మేమైతే క్రేన్ తో తెప్పించినాం రాదు. ఏయ్ క్రేన్ అరే ఆగనా, ఇది లూజ్ అయిందంటుంటే మళ్ళీ క్రేన్ క్రేన్ అంటావు. గో ఏ స్క్రూ డ్రైవర్ తీసుకురా, టైట్ చేయండి. అలా నువ్వు అంత ఈజీగా తీసుకుంటున్నావా? నీ కారతో వీడియోలు మార్రా 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 వాక్యాలోడే
నీ కారుతో మళ్ళీ పోతే ఇట్లా ఊకుంటావా? పలగొట్టరా అమ్మ నేను పలగొట్టాను అనుకుంటే మ్యాటర్ కాదు. అరే మ్యాటర్ పలగొట్టరా కిందనే ఉందిగా. ఇప్పుడు ఇది ఎవరు చేసిరు? అరే నక్కో అరే అన్నా అన్నా దాన్న 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 కాలు మొక్తా దాన్న తిరన్న బండి అన్న ఎంతమంది దాన్న ముక్తున్న బండి కోసం. నేనే రా వచ్చింది. అన్న ఎందుకు మీ మీద blame సరే వేస్తున్నారు? నైని రా చెప్పు. ఆ పిల్లకి ఎంత అయ్యేది? నైనే రా ఇదో నిజంగా నేను తీసుకొచ్చిన ఎమోషన్స్ కొంచెం కూడా వాల్యూ లేదు. అంత తీసుకున్నాను కానీ సమాంతి నేను కూడా గుద్దుతా దాన్ని పడిచి యూజ్ చేస్తే మస్తు మాట్లాడుతున్నాను. నువ్వు మస్తు మాట్లాడుతున్నావు. ఎట్లా ఆడపిల్లల కంటే ఎక్కువ నాకు అయితే ఎవరికి పైకి తెచ్చినావు. అవును నీ బండి అయిపోయినప్పుడు నాకు నా రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఏం రెస్పెక్ట్ ఏంటిది? ఫస్ట్ వీడియోలు కొట్టి ఇవన్నీ జరగవా? స్టోకులకు తెచ్చుకున్నట్టున్నావు. నువ్వు నా ప్లేస్మెంట్ తెలుస్తుంది వీడియోలు అవుతున్నాయి అవుతలేవు అని చెప్పి. మొగం పెట్టినంటే ఆడదాం నేను ఇట్లా. సరే ఓనీరా బాయ్ రేపు 12 వీడియోలు కొట్టు మంచిది దాని మీద. కొట్టుడు మ్యాటర్ జేనికి ఒకటే రీజన్ మీరు వీడియోలు కొట్టాలని. మీరు కూడా ఇమ్మా అడ్రస్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో అయితే లింక్ ఇచ్చారనమాట. ఇప్పుడే వెబ్సైట్ చూసి ఆర్డర్ చేసుకోండి అండ్ నా ప్రోమో కోడ్ యూజ్ చేయండి. రిషి 50 ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ అయితే వస్తుంది.